జిల్లా చింతపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభం వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని 44 కోట్ల రూపాయలు వ్యయంతో ఆధునిక వసతులతో నిర్మించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించిన భారత ప్రధాన మంత్రి పెదబయలు, అరకు వ్యాలీ, చింతపల్లి మండలాల్లో నిర్మించిన ఎస్ పాఠశాలలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జార్ఖండ్ నుండి వర్చువల్గా ప్రారంభించారు. అదే విధంగా మరో 40 కోట్లతో నిర్మించనున్న అనంతగిరి, హుకుంపేట మండలాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను శంకుస్థాపనలు చేశారు. చింతపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి హాజరయ్యారు. Have prepared a welcome song. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీ ఫోటోకు పూలమాల వేసి జ్యోతిని వెలిగించిన మాజీ టీడీపీ ఎమ్మెల్యే జిల్లా ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి. అల్లూరి జిల్లా మారుమూల ప్రాంతమైన 5 మండలాల్లో ప్రధానమంత్రి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో ఏకలవ్య మోడల్ రెసిడెన్సీ స్కూల్స్ రావడం మా గిరిజనులు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామని గిడ్డి ఈశ్వరి ఈ సందర్భంగా మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు అక్టోబర్ 2 పాడేరు నియోజకవర్గంలో చింతపల్లి మండలంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ది గ్రేట్ గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మంచి లక్ష్యం ధ్యేయంతో ఏర్పాటు చేసినటువంటి పాఠశాలలు ఈరోజు చింతపల్లిలో వర్చువల్గా ఓపెనింగ్ జరిగింది. ఈరోజు ముఖ్యంగా గాంధీ జయంతి, అంతేకాదు లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతి. అంతటి మహానుభావుల యొక్క జయంతి రోజున గిరిజన ప్రాంతంలో ఇంత గొప్ప విద్యాలయాన్ని ఈరోజు ఓపెనింగ్ చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి, అలాగే గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇది ఒక మంచి వాతావరణం. ప్రతి మండలంలో కూడా ఇంగ్లీష్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతే సెంట్రల్ స్కూల్స్ లాగా మంచి ఉపాధ్యాయులతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం కోసం
వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ గారు వాళ్ళందరూ నిజంగా ఈ ప్రాంతం వారిది కాకపోయినా ఇక్కడికి వచ్చి మా ఆదివాసీ గిరిజన విద్యార్థులకు మంచి విద్యను అందిస్తున్నందుకు ఇంత అంటే అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతాను దాదాపుగా 44 కోట్ల రూపాయలతో ఈ ఒక్క విద్యాలయమే 44 కోట్ల రూపాయలైంది. అలా కొయ్యూరులో, జీకే వీధిలో, జీమాడుగుల్లో, పాడేరులో మా నియోజకవర్గం 5 మండలాల్లో కూడా ప్రతి మండలంలో ఈ విద్యాలయాలు రావడం, ఈ 5 కాదు దేశమంతా కూడా ప్రతి ప్రాంతంలో ఈ విద్యాలయాల్ని ఏర్పాటు చేయడం నిజంగా ఇది గర్వకారణం. ఖచ్చితంగా మా ఆదివాసీ విద్యార్థినులు ఎన్నో పాఠశాలలు ఉన్నప్పటికీ ఈ పాఠశాలకు ఒక ప్రత్యేకతగా వాళ్ళు నేర్చుకునేటువంటి భాష ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, సంస్కృతి కానీ, మిగతా సబ్జెక్ట్స్ తెలుగు అన్నిటితో పాటు రేపు రాబోయే పోటీ ప్రపంచంలో మా గిరిజన విద్యార్థులను కూడా ధీటుగా నిలిచి మైదాన ప్రాంత విద్యార్థులతో పోటీపడి రేపు మంచి అవకాశాలని వాళ్ళ భవిష్యత్తుని పాటలు వేసుకునేటటువంటి ఈ మంచి విద్యను పొందడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పిల్లలు, వాళ్ళని పంపించిన తల్లిదండ్రులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఈ అంటే ఇప్పుడు చెప్పారు 6th to 10th ఉంది, ఇప్పుడు 11th 12th కూడా ఇక్కడ క్లాసెస్ అంటే ఇంటర్మీడియట్ కూడా కంటిన్యూ చేస్తామని. అలాగే ఇంకా సెంట్రల్ విద్యాలయాలు అంటే ప్రతి సంవత్సరం చూస్తున్నాం పిల్లలు చదువుకోవడానికి ఎక్కువ మంది రావడం, పాఠశాలలు కూడా సరిపోకపోవడం, అకామిడేషన్ సరిపోకపోవడం. రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు ఉన్నాయి, కేజీబీవీలు ఉన్నాయి, మండల పరిషత్తులు ఉన్నాయి. అన్ని మేనేజ్మెంట్లో స్కూల్స్ ఉన్నప్పటికీ ఇంకా విద్యార్థులకి సరిపోకపోవడం నిజంగా చాలా కష్టతరంగా ఉంది. ఇంకా ఇలాంటి పాఠశాలలు ఇంకొక 2-3 కట్టించాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ఖచ్చితంగా విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటటువంటి కూటమి ప్రభుత్వ నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.